Hi guys, welcome to Cricket Chat with Venkatesh. This time for Africa. Yes, Africa, South Africa, సమరవీరులు చోకర్స్ కాదు, వాళ్ళు ఛాంపియన్స్. చరిత్ర తిరగరాసే ఛాంపియన్స్ వాళ్ళు. ఎవ్వరు అనుకోలేదు సౌత్ ఆఫ్రికా ఈ ఫైనల్ గెలుస్తుందని చెప్పి. ఆస్ట్రేలియా రికార్డ్ ఎలా ఉంది, 1996 తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా 1996 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ శ్రీలంక చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఎప్పుడు వాళ్ళు ఐసీసీ ట్రోఫీస్లో ఫైనల్స్ ఓడిపోలేదు. అలాంటి టీం పైన ప్రతిసారి నాకౌట్లో చెతికలపడే టీం, చోకర్స్ అనే ట్యాగ్ ఉన్న టీం. గత 27 ఏళ్ళలో ఒకే ఒక ఫైనల్కి వచ్చారు. లాస్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్ ఫైనల్, అది కూడా ఓడిపోయారు. 12 సెమీఫైనల్స్ ఓడిపోయారు. ఇంకా బోల్డన్ని క్వార్టర్ ఫైనల్స్ ఓడిపోయారు. ప్రతిసారి కూడా బాగా ఇంప్రెసివ్గా స్టార్ట్ చేస్తారు లీగ్ స్టేజ్లో, గ్రూప్ స్టేజ్లో, కానీ నాకౌట్కి వచ్చేసరికి నాకౌట్ అయిపోతారు. అలాంటి టీం వీళ్ళు గెలుస్తారని చెప్పి ఎవ్వరూ అనుకోలేదు. విన్ ప్రెడిక్టర్ 0 ఇచ్చుండొచ్చు బహుశా స్టార్ట్ ఆఫ్ ది మ్యాచ్ టైంలో. అలాంటి టీం మైటీ ఆస్ట్రేలియాని ఓడించడం అంటే ఆషామాషి విషయం కాదు. ఒక ఇన్స్పిరేషన్తో, ఒక స్ఫూర్తితో, ఒక ప్రేరణతో గెలిచారు వాళ్ళు. ఆ ఇన్స్పైర్డ్ మార్కరం ఇచ్చాడు. సెటప్ చేసింది కగిసో రబాడ అండ్ వాళ్ళ కెప్టెన్ బౌమా 66 రన్స్ చేశాడు. పెయిన్తో పళ్ళ బిగోన్ చేశాడు. కాలు హ్యామ్స్ట్రింగ్స్ సహకరించట్లేదు, రన్స్ తీస్తుంటే విపరీతమైన పెయిన్ ఉంది. అయినా సరే పళ్ళ బిగువన ఆ బ్రహ్మాండమైన పార్ట్నర్షిప్ మార్కరంతో కలిసి అది టీంని గెలిపించింది. సో ఇంకా ఎన్గిడి, మార్కో యాన్సన్, ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంది టీంలో. సో వాళ్ళందరూ కూడా ఎలాగైనా సరే చరిత్ర తిరగరాద్దాము, ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనుకున్నారు. అలాగే చేసి చూపించారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక ఇన్స్పైర్డ్ పర్ఫార్మెన్స్ ఉంటే తప్ప ఆస్ట్రేలియాని ఓడించాలి. అండ్ ఇన్స్పైర్డ్ పర్ఫార్మెన్స్ మార్కరమ్ నుంచి వచ్చింది. 136 రన్స్ చేశాడు. అస్సలు ఎక్కడ కూడా ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. ఛాన్స్ ఇచ్చే అవకాశం, అంత లో రిస్క్ గేమ్ ఆడాడు. ఏ మాత్రం రిస్క్ తీసుకోవాలి. సింగిల్స్, 2 స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఒకేషనల్ బౌండరీ కొడుతూ లాస్ట్లో కొద్దిగా రిలాక్స్ అయ్యి ఇంకా దగ్గరికి వచ్చేసింది కదా, విక్టరీ 10 runs లోపల ఉంది కదా అని చెప్పి ఒక షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అతను చేసిన ఫస్ట్ మిస్టేక్ అవుట్ అయిపోయాడు. ఇంకా 6 runs ఉండగా. బట్ ఆ హీరోయిక్ నాక్ ఎప్పటికీ గుర్తుంటుంది. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఇన్నింగ్స్ వీ హ్యావ్ సీన్ ఇన్ టెస్ట్ క్రికెట్, బ్యాక్ టు ద వాల్ ఇన్నింగ్స్. ఎందుకంటే 74 runs ఫస్ట్ ఇన్నింగ్స్లో లీడ్ ఇచ్చిన తర్వాత ఈ టీం గెలవడం అంటే ఆషామాషి విషయం కాదు. ఆస్ట్రేలియా వాళ్ళకి చిన్న సంధిస్తే, సెంటీమీటర్ సంధిస్తే కిలోమీటర్ దూసుకుపోయే టీం అది. అలాంటి టీం పైన సూపర్ విన్ బై సౌత్ ఆఫ్రికా. ఎమోషనల్ మూమెంట్. ఇండియా గెలిచినంత హ్యాపీగా ఉంది నాకైతే ఇవాళ. మీలో కూడా చాలామంది, ఎందుకంటే వీ ఆల్ సపోర్ట్ ది అండర్డాగ్. ఆస్ట్రేలియాకి ఎన్నో టైటిల్స్ వచ్చినాయి, ప్రతిసారి వాళ్ళే గెలుస్తారా? మన ఆర్సీబీ గెలిచినప్పుడు ఎలా ఫీల్ అయ్యామో ఇప్పుడు వీళ్ళు గెలిచినప్పుడు అలాగే ఫీల్ అవుతాం, ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత. గమ్మత్ ఏంటంటే డివిలియర్స్కి ఒక నెల రోజుల ఒకే నెలలో డివిలియర్స్కి 2 గ్రేట్ సాటిస్ఫైయింగ్ విక్టరీస్. ఒకటి ఆర్సీబీ తన క్లబ్ టీం విజయం, ఇప్పుడు తమ దేశం టీం 2015 వరల్డ్ కప్లో కెప్టెన్గా అతను ఏం చేయాలన్నీ చేశాడు, కానీ సెమీఫైనల్లో ఓడిపోయారు. సెమీఫైనల్లో గెలవాల్సిన సెమీఫైనల్ ఓడిపోయారు. హార్ట్ బ్రేక్ అతనికి. సో అతను దగ్గరుండి, అక్కడ ఆర్సీబీ గెలిచినప్పుడు అతను అహ్మదాబాద్లో ఉన్నాడు. ఇవాళ లార్డ్స్లో కూడా అతను హీ వాజ్ వెరీ మచ్ దేర్ ఇన్ ద స్టాండ్స్ వెన్ సౌత్ ఆఫ్రికా క్రియేటెడ్ హిస్టరీ. హిస్టారిక్ మూమెంట్ ఫర్ సౌత్ ఆఫ్రికన్ క్రికెట్. ఈ విజయం సౌత్ ఆఫ్రికా ఒక టెస్ట్ నేషన్గా బ్రహ్మాండంగా షైన్ అయ్యేలాగా ఒక అవకాశం కల్పిస్తే సౌత్ ఆఫ్రికా క్రికెట్ కూడా బ్రహ్మాండమైన బూస్ట్ ఇస్తుంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో ఎంత టాలెంటెడ్ ప్లేయర్స్ ఉంటారు, కానీ ఎందుకనో వాళ్ళు ఒక టీమ్గా జెల్ కావడం అనేది చాలా అకేషనల్గా, చాలా తక్కువ సార్లు చూస్తాం మనం. అది కాక వాళ్ళు అంతవరకు బాగా ఆడతారు, సెమీస్ వరకు బాగా ఆడతారు, లేకపోతే గ్రూప్ స్టేజ్లో బ్రహ్మాండంగా ఆడతారు. కానీ నాకౌట్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక మెంటల్ బ్లాక్ అనేది, నౌ దట్ మంకీ ఈజ్ ఆఫ్ దేర్ బ్యాక్. అలాంటిది ఏమైనా ఉంటే ఆ కొండంత భారం, ఆ చోకర్స్ అనే ఒక ట్యాగ్ ఉంది, అదంతా ఇప్పుడు పటాపంచలు అయిపోయింది. సో ఇప్పుడు ఇంత టఫ్ ఫైనల్లో 74 runs లీడ్ కన్సిడ్ చేసిన తర్వాత కూడా ఓపెనర్ తొందరగా కొట్టాడు. తర్వాత వచ్చిన పార్ట్నర్షిప్స్, మల్లుడతో ఒక పార్ట్నర్షిప్, అండ్ తర్వాత బౌమా అండ్ మార్కరమ్ పార్ట్నర్షిప్. చాలామంది ద్రావిడ్ లక్ష్మణ్ పార్ట్నర్షిప్ ఇన్ 2001 టెస్ట్ మ్యాచ్ కోల్కతా గుర్తు చేసుకుంటున్నారు. సో అంత లెందీ పార్ట్నర్షిప్ కాకపోయినా అలాంటి ఒక ఫైటింగ్ పార్ట్నర్షిప్ అది. బ్యాక్స్ టు ద వాల్. సో వండర్ఫుల్ మార్కరమ్. నిజంగా మార్కరమ్ ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ ఆడి ఉంటాడు, కానీ దీనంట ఇలాంటిది అతని
జీవితంలో మర్చిపోలేని ఇన్నింగ్స్. ఫైనల్లో ఒక సెంచరీ చేసి టీంని గెలిపించడం. ఈ హ్యాడ్ ఎ వండర్ఫుల్ ఐపీఎల్. బహుశా ఆ ఫామ్ అక్కడ అతనికి కొంచెం కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చి ఉంటుంది. అండ్ హీఈస్ ఆల్వేస్ ఎ వెరీ హీఈస్ ఆల్వేస్ ఎ ఫైన్ క్రికెటర్. అన్ని ఫార్మాట్స్లో బాగా ఆడగల క్రికెటర్. అన్నిసార్లు అంత కన్సిస్టెంట్గా ఆడు, కానీ ఇప్పుడు ఈ నాక్ తర్వాత హీ విల్ బికమ్ ఏ సూపర్ స్టార్, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఈరోజు మార్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు సౌత్ ఆఫ్రికా మనం అనుకున్నాం కదా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా ఇంపార్టెంట్ అని, కానీ స్టార్టింగ్లోనే బహుమ అవుట్ అయిపోయాడు. స్టార్టింగ్లో దెర్ వాజ్ సమ్ మూమెంట్ యాక్చువల్లీ, అండ్ జస్ట్ ఒక అవే గోయింగ్ డెలివరీ, జస్ట్ ఆఫ్ ద సీమ్ మూమెంట్ కనిపించింది ప్యాట్ కమిన్స్ నుంచి, అండ్ బహుమ వాజ్ అవుట్. సో బహుమ జస్ట్ 1 రన్ యాడ్ చేశాడు లాస్ట్ నైట్ ఓవర్ నైట్ స్కోర్. సో ఈ ఎర్లీ సెట్ బ్యాక్ అండ్ ట్రిస్టన్ స్టబ్స్ వచ్చాడు క్రీస్లోకి. ట్రిస్టన్ స్టబ్స్ లుక్డ్ బండిల్ ఆఫ్ నర్వ్స్. అతను అస్సలు ఒక్క షాట్ కూడా ప్రాపర్ కనెక్ట్ చేయట్లేదు, బాల్ మిడిల్ అవ్వట్లేదు. ఈ లుక్డ్ టోటలీ నర్వస్. కానీ మార్క్రమ్తో కలిసి ఒక 24 రన్స్ యాడ్ చేశాడు, అప్పటికి 8 రన్స్ చేశాడు అతను. కానీ అస్సలు ఏమాత్రం కాన్ఫిడెంట్గా, అతను రివర్స్ స్వీప్స్ ఎక్స్పర్ట్. అతను నేతన్ లైన్ని రివర్స్ స్వీప్ చేయబోయాడు, కానీ అది కూడా కుదరలేదు, అది కూడా కనెక్షన్ కుదరలేదు. అండ్ లైన్ వాజ్ గెటింగ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ టర్న్. అక్కడ చాలా రఫ్ క్రియేట్ అయి ఉంది. ఆ రఫ్లో అతనికి బ్రహ్మాండంగా స్క్వేర్గా బాల్ టర్న్ అవుతుంది కొన్ని సందర్భాల్లో. అయినా కూడా మార్క్రమ్ లైన్ని చాలా కేర్ఫుల్గా ఆడడం అనేది మనం చూసాం. సో స్టబ్స్ అవుట్ అయిపోయాడు, స్టార్క్ బౌలింగ్లో బోల్డ్ అయ్యాడు. సో దాంతో సెట్ బ్యాక్లో కనుక డేవిడ్ బెడింగ్హామ్ వచ్చాడు. బెడింగ్హామ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ వాజ్ టాప్ స్కోరర్ ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్. ఇక్కడ కూడా ఈ లుక్ వెరీ అష్యూర్డ్. ఏమాత్రం అతను ఎలాంటి ఇబ్బంది లేకుండా, అతను కూడా చెప్పాడు నర్వస్గా అనిపించిందని చెప్పాడు మ్యాచ్ తర్వాత, కానీ ఈ బ్యాటెడ్ వెరీ కాన్ఫిడెంట్. ఎందుకంటే అతను కౌంటీ క్రికెట్లో అతనికి చాలా ఎక్స్పీరియన్స్. సో ఇంగ్లాండ్ కండిషన్స్ తను బాగా తెలుసు, కొట్టిన పిండి. అందుకని అతను చాలా కాన్ఫిడెంట్గా మార్క్రమ్కి మంచి సపోర్ట్ ఇచ్చాడు. రన్స్ స్లోగా వస్తున్నాయి. సరే 50 దాటిన తర్వాత కొంత ఊపిరి పీల్చుకున్నాం. ఏదో ఇండియా మ్యాచ్ లాగా అనిపించింది నాకైతే. 50 దాటింది కదా, 50 దాటితే ఇంకా ఈజీ అయిపోతుంది టార్గెట్. 50 దాటితే అపోజిషన్ ప్రెషర్ పెరుగుతుంది, ఎందుకంటే ప్రతి రన్ కూడా వాళ్ళకి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అపోజిషన్ బౌలింగ్ టీంకి. కానీ ఆ 50 దాటిన తర్వాత కూడా రన్స్ స్లోగా వస్తున్నాయి, బౌండరీస్ తక్కువ వస్తున్నాయని అనిపించిన టైంలో మార్క్రమ్ అకేషనల్ బౌండరీ ప్రొడ్యూస్ చేయడం. తర్వాత బెడింగ్హామ్ కూడా అతను మంచి సపోర్ట్ ఇచ్చాడు. బెడింగ్హామ్ అక్కడ కనుక అవుట్ అయి ఉంటే, ఎందుకంటే తర్వాత ఇచ్చిన వెరెన్ కూడా లక్కీ ఫెలో. ఎందుకంటే ఆస్ట్రేలియా 3 రివ్యూస్ తొందరగా యూజ్ చేసేస్తారు వాళ్ళు. ఫస్ట్ రివ్యూ అయితే చాలా హారిబుల్ రివ్యూ, గోయింగ్ డౌన్ ద లెగ్ సైడ్ ఆ బాల్. దానికి రివ్యూ ఎందుకు తీసుకున్నారో వాళ్ళకి అర్థం కాదు. సో 3 రివ్యూస్ వేస్ట్ చేశారు. యాక్చువల్లీ వెరెన్ 6 runs to go ఉన్నప్పుడు వచ్చాడు అతను. హీ వాజ్ కాట్ బిహైండ్ యాక్చువల్లీ, కానీ వాళ్ళ దగ్గర రీప్లేలో మనకు క్లియర్గా అది గ్లవ్ తగిలి వెళ్ళినట్టుగా కనిపించింది. సో బెడింగ్హామ్ ఆడిన ఇన్నింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ ఇన్నింగ్స్లో కానీ సెకండ్ ఇన్నింగ్స్లో కానీ. సో అందరి కాంట్రిబ్యూషన్ ఉంది. అండ్ మార్క్రమ్ ఎక్కడ కూడా ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఈ వాజ్ రన్నింగ్. 2 వచ్చే దగ్గర 3 చేస్తున్నాడు రన్స్. ఎందుకంటే సింగిల్స్తో మొత్తం మీద స్కోర్ బోర్డ్ కదిలి 10 runs టార్గెట్ పెట్టుకుంటారు 50 runs వచ్చిన తర్వాత. సో ఎప్పుడైతే 40 కంటే తక్కువ వస్తుందో కాన్ఫిడెన్స్ వస్తుంది, 30 కంటే తక్కువ వస్తే ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. న్యూ బాల్ డ్యూ లోపల ఎక్కువ వీలైన రన్స్ చేయాల్సి ఉంటుంది. న్యూ బాల్ వచ్చిన తర్వాత కూడా ఒక బౌండరీ వచ్చింది, కానీ అదే ఓవర్లో మార్క్రమ్ అవుట్ అయ్యాడు. బట్ ఈ కొద్దిగా రిలాక్స్ అయినట్టున్నాడు, పెద్ద షాట్ కొట్టి తొందరగా ఫినిష్ చేద్దాం అనుకున్నాడు. స్కాటెడ్ షార్ట్ మిడ్ వికెట్. బట్ యాక్చువల్లీ వాళ్ళు ఆస్ట్రేలియన్స్ కూడా ఎలాంటి సెలబ్రేషన్ చేయలేదు. నిజంగా వాళ్ళ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ మెచ్చుకోవాలి. ఎందుకంటే అంత మంచి ఇన్నింగ్స్ అయిన తర్వాత వాళ్ళు పెద్ద సెలబ్రేషన్ చేయలేదు, అలాగే ఓడిపోతున్నారు కదా. సో వాళ్ళు మార్క్రమ్ నిజంగా గ్రేట్ ఇన్నింగ్స్, 136 ఎప్పటికీ మనకు గుర్తుండిపోయే ఇన్నింగ్స్ అది. ఆస్ట్రేలియా చాలా బౌలింగ్ చేంజెస్ చేశారు, క్విక్గా బౌలింగ్ చేంజెస్ చేస్తూ వచ్చాడు ప్యాట్ కమిన్స్. ఈ ట్రై టు డూ వాట్ ఎవర్ దే కుడ్ డూ. బాగా బౌలింగ్ చేశారు, కానీ పిచ్లో ఈరోజు కూడా బాగా ఎండ కాసింది. దెర్ వాజ్ నాట్ మచ్ మూమెంట్. ఇనీషియల్గా ఫస్ట్ 2-3 ఓవర్స్లో దెర్ వాజ్ సమ్ మూమెంట్, తర్వాత ఎలాంటి మూమెంట్ లేదు. బాల్ కొద్దిగా అన్ఈవెన్ బౌన్స్ అయితే ఉన్నది పిచ్లో, కానీ మార్క్రమ్ ఉన్నాడు కాబట్టి, మార్క్రమ్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్. ఆ వేగరీస్ ఆఫ్ ది పిచ్ అంతా కూడా అతను కవర్ చేయగలిగాడు. సో అతని ప్రెజెన్స్ ఆల్మోస్ట్ టిల్ ద ఎండ్ అది వాళ్ళకి కలిసి వచ్చింది. మార్క్రమ్ అవుట్ అయినా, బహుమ అవుట్ అయినట్టు మార్క్రమ్ అవుట్ అయితే చాలా కష్టం. ఎందుకంటే ఈరోజు అంతా కూడా చాలా నర్వస్గా ఆడారు. ఆ 69 runs కావాలి లాస్ట్ డే రోజు. 69 runs చేయడానికి చాలా భగీరథ ప్రయత్నం. లంచ్ టైం కూడా ఎక్స్టెండ్ చేశారు, 2 hours రాలేదు ఆ టార్గెట్. కానీ లాస్ట్కి వచ్చేసరికి వెరెన్ అండ్ కోర్స్ బెడింగ్హామ్ కలిసి
ఆ టార్గెట్ని రీచ్ అయ్యారు. 5 వికెట్స్ తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది సౌత్ ఆఫ్రికా. 1998లో వాళ్ళు ఐసీసీ నాకౌట్ ట్రోఫీ గెలిచారు, వన్డే టోర్నమెంట్. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్ళారు, ఫైనల్ ఓడిపోయారు. 30 runs ఆఫ్ 30 balls అవసరం. 6 వికెట్లు చేతిలో ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు గెలవలేకపోయారు. కానీ ఇక్కడ అంటే అప్పుడు దట్ వాస్ బుమ్రాస్ బిలియన్స్ అండ్ బిలియన్స్ వాజ్ ఆల్సో దేర్. బట్ ఇక్కడ మాత్రం ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. మార్క్రమ్ ఈసారి చాలా చాలా జాగ్రత్తగా చేజ్ని ఆల్మోస్ట్ ఫినిష్ చేశారు. సో వండర్ఫుల్ విక్టరీ, వండర్ఫుల్ మూమెంట్ ఫర్ సౌత్ ఆఫ్రికా. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మార్క్రమ్కి ఇచ్చారు, కానీ విక్టరీ సెటప్ చేసింది ఖచ్చితంగా రబాడా. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకున్నందుకు అతను స్టార్టింగ్ నుంచి వికెట్స్ ఇవ్వడం, 5 వికెట్లు తీశాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో. సెకండ్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీశాడు. సెకండ్ ఇన్నింగ్స్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 74 runs లీడ్ ఇచ్చినా కూడా 28 దగ్గర 2 వికెట్లు తీసేశారు. అక్కడే వాళ్ళు కంప్లీట్గా ఆస్ట్రేలియాని బ్యాక్ ఫుట్లో పడేశారు. సో రబాడా బౌలింగ్ వాజ్ బ్రిలియంట్. అండ్ నాట్ టు ఫర్గెట్ ది ఇన్నింగ్స్ ప్లేడ్ బై బౌమా ఆడిన బ్రేవ్ ఇన్నింగ్స్ ఆఫ్ 66 అండ్ బెడింగ్హామ్ లాంటి వాళ్ళ కంట్రిబ్యూషన్. ఎన్గిడి చాలా కాలం తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాడు. హీ హ్యాస్ బికమ్ ఏ వైట్ బాల్ ప్లేయర్. ఫస్ట్ ఇన్నింగ్స్లో హీ వాజ్ నాట్ గెటింగ్ దట్ లెంత్, హీ వాజ్ ఆల్ ఓవర్ ద ప్లేస్. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో అతను వేసిన ఆ స్పెల్ ఆఫ్ బౌలింగ్లో 3 వికెట్లు తీశాడు. ముఖ్యంగా స్టీవ్ స్మిత్ వికెట్ తీశాడు. అది దట్ ప్రూవ్ టు బి ది క్లించర్. సో ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్. మార్కో యాన్సన్ కూడా ఈ ప్రూవ్డ్ ఏ వెరీ గుడ్ పార్ట్నర్ ఫర్ రబాడా. ఫస్ట్ ఇన్నింగ్స్లో కానీ సెకండ్ ఇన్నింగ్స్లో కానీ అతను కూడా క్రూషల్ బ్లోస్ అందించాడు. సో అందరి కాంట్రిబ్యూషన్ మనకు అక్కడ కనిపించింది. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ విక్టరీ. క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటాం కదా. ఆఫ్ ఆల్ ద పీపుల్ స్టీవ్ స్మిత్ బౌమా క్యాచ్ డ్రాప్ చేశాడు. ఇంజర్డ్ కూడా అయ్యాడు. స్టీవ్ స్మిత్ ఈజ్ ఎ వండర్ఫుల్ క్యాచర్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద స్లిప్స్. వరల్డ్లో అతను వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచర్స్. కానీ అలా అవుతుంటాయి ఒకసారి. దాంతోపాటు అతని చేతికి కూడా దెబ్బ తగిలి ఫింగర్ డిస్లోకేట్ అయ్యి అతను హీ వాజ్ ఆఫ్ ద ఫీల్డ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎస్టర్డే అండ్ టుడే ఆల్సో హీ వాజ్ నాట్ దేర్. అతను లేకపోవడం, అతను ఉంటే ఏంటంటే అతను క్యాప్టెన్కి ఎప్పుడు కూడా బికాస్ ఆఫ్ హిస్ వాస్ట్ ఎక్స్పీరియన్స్, సీనియర్ ప్రోగా అతను క్యాప్టెన్కి ఎప్పుడు సలహాలు ఇస్తాడు, బౌలర్స్ కూడా బౌలర్ని ఇన్పుట్స్ అందిస్తాడు. సో అతను లేకపోవడం కూడా ఆస్ట్రేలియాకి ఒక నష్టంగా మారింది. సో ఇలాంటివన్నీ జరుగుతాయి. సౌత్ ఆఫ్రికాకి లక్ కూడా కలిసి వచ్చిందని చెప్తాను నేను. ఎందుకంటే దే నీడ్ లక్, వాళ్ళకి అవసరం. ఎందుకంటే అలాంటి టీంకి, అండర్ డాగ్గా వచ్చిన టీంకి, బికాస్ ఆన్ Day 3 and Day 4 వెదర్ కండిషన్స్ వర్ వండర్ఫుల్. బాగా ఎండగాస్తుంది. మనకు చూస్తుంటేనే నీడలు కనిపిస్తున్నాయి, ప్లేయర్స్ నీడలు కనిపిస్తున్నాయి అంటే ఎండగాస్తుందని కదా అర్థం. బాగా ఎండ. ఫస్ట్ 2 days ఇట్ వాజ్ ఓవర్కాస్ట్, కానీ లాస్ట్ 2 days థర్డ్ అండ్ ఫోర్త్ డే రోజున బాగా ఎండగాసింది. ఎండగాయడం వల్ల బ్యాటింగ్ వాజ్ మచ్ ఈజియర్ దాన్ కంపేర్ టు ఫస్ట్ 2 days. సో అదృష్టం కొంతవరకు కలిసి వచ్చింది వాళ్ళకి. అదృష్టంతో పాటు వాళ్ళ ఇన్స్పిరేషనల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ మార్క్రమ్, రబాడా, బౌమా అండ్ ఆల్ అదర్స్ దట్ హ్యాస్ కంట్రిబ్యూటెడ్ టు దిస్ హిస్టారిక్ విన్ బై సౌత్ ఆఫ్రికా. 1998 తర్వాత 27 years తర్వాత ఒక ఐసీసీ ట్రోఫీ గెలిచారు. వాచ్ అవుట్ ఫర్ సౌత్ ఆఫ్రికా. ఇక్కడి నుంచి చూడండి, లాస్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్ ఫైనల్కి వచ్చారు, ఈసారి WTC ఫైనల్ గెలిచారు. ఇంకా సౌత్ ఆఫ్రికా మీరు ఇంకా ఏదో వరల్డ్ క్రికెట్ ఒక 3 ముక్కల ఆట అనుకుంటున్నాం కదా మనం, ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అని అనుకుంటున్నాం కదా, కలిపితే కొంతవరకు న్యూజిలాండ్. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కూడా బికమ్ ఏ బిగ్ ఫోర్స్. ఇట్స్ గుడ్ ఫర్ క్రికెట్. ఇలాంటి కాంపిటీషన్ ఉంటేనే మజా వస్తుంది కదా.